ఓపెన్ గా మాట్లాడుకుంటే లల్లు ముద్రాజ్ అనేవారు ఒక రౌడీ షీటర్. లాలాపేట్ లల్లు ముద్రాజు అనే వ్యక్తిని ఒక రౌడీ షీటర్ అని చెప్పేసి ఎవడైతే అంటాడో వాడు ఫస్ట్ ఏంటంటే వాడు ఫాల్తు నా కొడుకు. మోసం చేసిన వాళ్ళు మా దగ్గర రాదు. ఓకే, మేము గుర్తుపడతాం వాళ్ళకి మోసం చేసిన వాళ్ళు. అంటే మీ మీద ఎటువంటి కేసులు లేవన్నా? కేసులు అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు కేసులు ఉన్నాయా లేవన్నా? ఒక్క విషయం, రియల్ ఎస్టేట్ మీద మీరు ఎన్ని కోట్లు సంపాదించినారో? తొందరగా డబ్బులు సంపాదించాలనుకుంటే రియల్ ఎస్టేట్ సంబంధించి మా ల్యాండ్కి ఇది కబ్జా పెట్టండి 1 గజం భూమి అని చెప్పేసి ఎవరన్నా నిరూపించండి. దానికి మీ ఛానల్ ద్వారా నేను దేనికంటే దానికి పెట్టి. సూపర్, మంచి డైలాగ్ చేశారు. నాకు కూడా కరెక్ట్ పాయింట్ దొరికింది. ఏం లేదన్నా, మాకు చిన్న ప్రాబ్లం అవుతుందన్నా. యాక్చువల్లీ ల్యాండ్ సెటిల్మెంట్ది మీరు కబ్జాలో ఉంటే డాక్యుమెంట్ మీరు జెన్యూన్ అంటే సో ఏంటన్నా శంకరన్న గారికి మీకు ఏంటి రిలేషన్షిప్? ఎక్కడ మొదలైంది? ఒక తమ్ముడు అనే ఒక దీని వరకు వెళ్ళారంటే ఎలా? యుగ పురుషుడు అంబర్పేట శంకరన్ అని నేను అనుకుంటున్నా. ఎంతో మంది వస్తారు, ఎంతో మంది పోతారు. దానికి సంబంధించి మాత్రం అంబర్పేట శంకరన్నకు నాకున్న బాండింగ్ ఏంటంటే హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రాజేష్. సో ప్రతిసారిలా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని అయితే తీసుకుంటూ మీ ముందుకు వచ్చా. ఈ స్పెషల్ గెస్ట్ ఎవరంటే అంటే ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో ఎక్కడ చూసినా గోల్డ్ ఎక్కువ మెరుస్తుంది అనమాట. సో ఆ గోల్డ్ ఎక్కువ బంగారం షాపుల్లో ఉంటాయి అని మనకు తెలుసు, బట్ కొంతమంది ఒంటి మీద కూడా ఉంటుంది. సో అసలు గోల్డ్ వేసుకోవడానికి కారణం ఏంటి? అంత గోల్డ్ ఎందుకు వేసుకుంటారు? అలాగే వాళ్ళు చేసే పని ఏంటి? అంటే కొన్ని ఇంటర్వ్యూలు చూసాను, బట్ నా ఇంటర్వ్యూలో నాకేంటంటే తెలుసు మీ అందరికీ, మీ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్లు తీసుకొచ్చి అడగడం నా బాధ్యత. సో ఈరోజు మనతో పాటు లాలాపేట్ లల్లు ముద్రాజ్ గారు అయితే ఉన్నారు. సో కొన్ని విశేషాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకేనా? రైట్ అన్న, నమస్తే. నమస్తే బ్రదర్. సో ఎలాంటి క్వశ్చన్లు అయినా అడగొచ్చా? ఫస్టే అడుగుతున్నాను అందరి ముందు క్లియర్గా, ఎలాంటి క్వశ్చన్స్ అయినా అడగొచ్చా? మీరు స్ట్రేట్గా మంచి సమాధానం సంబంధించిన క్వశ్చన్స్ అడిగితే నేను స్ట్రేట్గా ఆన్సర్ ఇస్తాను. లేదు అనుకుంటే మీకు సంబంధించినవి గతంలో వచ్చిన కొన్ని ఆరోపాలు ఇలాంటివే అడుగుతా. దానికి మీరు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? 100%. భయం ఏం లేదు కదా? భయం నాకేదో, మాకు భయపెట్టట్లేదు కదా? ఏం లేదు మేము మా ఫ్యామిలీ మెంబర్స్. ఓకే రైట్. అయితే వాళ్ళలో నుండి వచ్చిన క్వశ్చన్లే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్ గురించే మాట్లాడాలి, ఎందుకంటే చూసే నేను కానీ వాళ్ళకి కానీ ఫస్ట్ కనిపించేది గోల్డే. సో ఏంటన్నా, ఇంత బంగారం వేసుకోకూడదు అనే ఒక రూల్ అయితే ఉంది, బట్ మీకు ఒంటి మీద ఎంత గోల్డ్ ఉందో మాకు తెలియదు. ఏంటి ఫ్యాషనా, లేకపోతే ఇష్టమా, లేకపోతే ఎందుకు వేసుకుంటారు? సెంటర్ ఆఫ్ అట్రాక్షనా? అయితే గోల్డ్ అనేది బ్రదర్, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక షోక్. ఒకరికి బట్టల షోక్, ఇంత చాలా సార్లు చెప్పినా నేను. ఒకటి బట్టల షోకు, ఇంకోరు రకరకాల షోకులు ఉంటాయి. అందులో ఈ గోల్డ్ వేసుకోవడం కూడా నాకు ఒక ఫ్యాషన్, నాకు ఇష్టం. గోల్డ్ వేసుకోవడం అనేది, గోల్డ్ వేసుకోవడము, ఒక మంచి డ్రెస్సింగ్ చేయడము, మంచి ఫుడ్ తినడము, మంచి ఆలోచనతో ఉండడం. అంటే నా బాడీ లాంగ్వేజ్ అంతా ఏంటంటే ఎప్పుడు నేను నీట్గా ఉండడానికి నేను ఇష్టపడతాను. దాంట్లో భాగం ఇది గోల్డ్ కూడా. ఓకే, మీ మాటలు చాలా స్వీట్గా అనిపిస్తానే కానీ బ్యాక్గ్రౌండ్ చూస్తే చాలా గట్టిగా ఉంది. అది బయటికి రాదా ఒరిజినల్? ఇంకా విషయం ఏంటంటే పైసా, మనం అందరం మనుషుల లెక్కనే ప్రవర్తిస్తాను నేను. అది ఎప్పుడు ఒరిజినల్ గా బయటకు వస్తుందంటే ఆపోజిట్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో మన దగ్గర ఉండే ప్రవర్తన బట్టి, మన దగ్గర ఉండే బిహేవియర్ బట్టి అప్పుడే ఒరిజినల్ గా బయటకు వస్తుంది తప్ప ఎప్పుడు పడితే అప్పుడు బయటికి రావడం అది కరెక్ట్ కాదని నేను అనుకుంటాను. సరే, ఓపెన్ గా మాట్లాడుకుంటే లాలాపేట్ లల్లు ముద్రాజ్ అనేవారు ఒక రౌడీ షీటర్. సో గతంలో చాలా ఆ క్రైమ్లకు సంబంధించి ఉన్నారు అని కొన్ని ఆరోపణలు ఉన్నాయి మీ మీద, అవునా కాదా? సో దాని మీద ఏమంటారు? ఏంటి, నిజమేనా? ఉన్నాయా? నేను చెప్పుకోమేందంటే లాలాపేట్ లల్లు ముద్రాజు అనే వ్యక్తిని ఒక రౌడీ షీటర్ అని చెప్పేసి ఎవడైతే అంటాడో వాడు ఫస్ట్ ఏంటంటే వాడు ఫాల్తు నా కొడుకు. నేను బాడీ లాంగ్వేజ్తోన నేను కనిపిస్తుండొచ్చు, మా మనసు వరకు వచ్చే వరకు ఏంటంటే స్వచ్ఛందంగా 10 మందికి సేవ చేద్దాం, 10 మందికి
మనం అన్నం పెడదాం, మనం బతుకుతూ 10 మంది బతికిద్దాం అన్న ఆలోచనే ఉంటుంది తప్ప స్పెషల్ గా వాందేవందో వీదేవందో గుంజుకొని తిందాం, అదేదో కబ్జాలు పెడదాం, ఏందేదో కబ్జాలు పెడదాం, వాని పిలిచి ఏదో మనం డబ్బులు తీసుకుందాం అన్న ఆలోచన ఎప్పుడూ లేదు. అయితే ఎవరైనా కొంతమంది మీరు, ఎందుకంటే మీరు ఓన్గా అడిగింది కాదు ఇది, కాకపోతే ఏంటంటే కామెంట్లలో కొంతమంది ఆడ పెడతా ఉంటారు కాబట్టి వాళ్ళ ఆఫ్ నాలెడ్జ్ ఏంటంటే తెలియదు కాబట్టి వాళ్ళు ఎవరైనా మాట్లాడితే దాన్ని బట్టి మీరు మాట్లాడుతున్నారు తప్ప రియల్గా అయితే మా బాడీ లాంగ్వేజ్ అందరం కూడా రౌడీ షీటర్ లెక్క కనిపించిన అందరం కూడా చాలా మంచి మనసుతో కూర్చుంటాం, మంచి మనసుతో ఉంటాం కాబట్టి మీరు ఇంకొకసారి ఎప్పుడైనా తెలుసుకోవాలనుకుంటూ కూడా మీరు చుట్టుముట్టున్న పోలీస్ స్టేషన్ ఎక్కడ సార్ వెళ్ళి తెలుసుకోండి. అలపెట్లలో ముద్రాజు ఎలాంటి వ్యక్తి అని ఒకసారి మీరు తెలుసుకోండి, మీకే అర్థమవుతుంది. అంటే మీ మీద ఎటువంటి కేసులు లేవన్నా? కేసులు అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు కేసులు ఉన్నాయా లేవన్నా? ఒక్క విషయం నేను అనుకోమైందంటే కేసులు ఉన్నాయా లేవా? ఉన్నాయి, ఎందుకు కేసులు ఉండే వాళ్ళని ఏమంటారు? కేసులు ఉన్న వాళ్ళంటే ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు అఫ్ కోర్స్ ఒక మీ డాడీ ఉన్నాడు, మీ ఇంటి దగ్గర ఎందుకంటే పొలాలు ఉంటాయి, పక్క పక్కకు మీ ఇద్దరు పొలాలు ఉంటాయి, పాలలో మీ ఆ పొలాలు ఉన్నప్పుడు మీ డాడీ కొంచెం ఏంటంటే అమాయకుడు అని చెప్పేసి ఆ పక్క పొలం కూడా ఏంటంటే మీ దాంట్లో తిరగడం వచ్చేసి మీ దాంట్లో దున్నుకోవడం చేస్తుంటే మీ డాడీ ఏం చేస్తాడు, వీలైనంత మాట తిరగబడతాడు కదా, తిరగబడినప్పుడు ఏం చేస్తారంటే ఆపోజిట్ వాడు వాడో వీడో వీడో అనుకున్నప్పుడు మీ డాడీ ఒక దెబ్బ వేసింది అనుకో, అంత తలగా ఒక దెబ్బ కలిగింది, ఏం చేస్తారు, కేసు ఎవరు మీద పెడతారు, మీ డాడీ మీదే కదా. అయితే ఆడ బలవంతులు బలహీనులు అని ఇంపార్టెంట్ కాదు, దెబ్బ ఎవరు కలిగిందో వాడిని పక్కకు పెట్టేసి మోసం చేసిన పక్క పెట్టేసి దెబ్బ కొట్టిన మీద కేసులు పెడతారు. అలాంటి మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆ సందర్భాన్ని బట్టి లల్లన దగ్గరికి వెళ్తే మాకు ఏదైనా న్యాయం జరుగుతుండొచ్చు, మాకు ఇలా మోసం జరిగిందని చెప్పేసి మా దగ్గరికి ఎవరైనా వస్తే మేము వాళ్ళకి ఏదో హెల్ప్ చేద్దామని పోయిన సందర్భాలలో కొన్ని సందర్భాలు ఘర్షణలు జరుగుతాయి. అలాంటి సందర్భాలలో వాళ్ళకు తలగొచ్చు, మాకు తలగొచ్చు, మేము మాట్లాడదామన్న సిచ్యువేషన్ లో అలాంటి సందర్భంలో కేసులు అయితే అయిండొచ్చు తప్ప స్పెషల్ గా ఎవరినో టార్గెట్ చేసి ఎవరినో కొడదాం ఎవరో చేద్దాం. మీరు మాట్లాడడానికి వెళ్తారా? మాట్లాడటానికి అంటే మాట్లాడడానికి కరెక్ట్ గా చెప్పండి, మాట్లాడడానికి వెళ్తారా? 100% ఫస్ట్ మాట్లాడడానికి వెళ్ళడం కాదు, మన దగ్గరికి అవసరం ఉంటే పిలిపించుకుంటాం, లేదనుకుంటే వాళ్ళు మన దగ్గరికి వస్తే చట్టం ఉంది, లా అండ్ ఆర్డర్ ఉంది, చట్టం ఎవరు చుట్టం కాదు, ఎవరికైనా అన్యాయం జరిగింది అనుకుంటే సార్ దగ్గరికి వెళ్ళేసి ఏసీపీ ఉండని, సిఐ ఉండని, ఎస్ఐ ఉండని వాళ్ళని తీసుకెళ్లి కూర్చోబెట్టి ఒక కంప్లైంట్ రాపిచ్చేసి 100% మనం మాట్లాడతాము. మాట్లాడినప్పుడు వాళ్ళు వినలేదు చేయలేదు అనుకున్నప్పుడు మనం కొట్టేది ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే పెద్ద మనిషికి వెళ్ళి మాట్లాడినప్పుడు మంచి కావచ్చు చెడు కావచ్చు, మనం కొన్ని ఎట్లుంటదంటే మనము చెయ్యని తప్పుల కూడా కొన్ని సార్లు మనం శిక్ష అనుభవించక తప్పదు అన్నట్టు మేము చెయ్యని తప్పుల కూడా చాలాసార్లు శిక్షలు అనుభవించినాం కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని వీలైనంత మట్టుకు ఈ సమాజానికి కీడు చేయకుండా మేలు చెయ్యాలి అన్న ఒక ఆలోచనతోన మేము ఉండేటోళ్ళం.